ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తునామములు శుభములు. నేను మీ అజయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ఓ చక్కని శుభవార్త తీసుకురావడం జరిగింది. అదేంటనుకుంటున్నారా? మీ జీవితంలో ఎన్నో రోజులుగా తీరని వ్యాధి చేత, ఎన్నో ఇబ్బందుల చేత, వ్యాధి బాధల చేత సతమతమవుతూ ఆ బాధను, ఆ కష్టాన్ని, ఆ దుఃఖాన్ని మీలోనే, మీ గుండెల్లోనే దాచుకొని ఎన్నో రోజులుగా బాధపడుతున్నారా? శ్రమల్లో, నిందల్లో, ఆవేదనలో, దుఃఖంలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇదిగో బాధపడుతూ మీ దుఃఖాన్ని మీలోనే దాచుకొని కుమిలిపోతున్నారా? కృషించిపోతున్నారు. అయితే మీ అందరికీ ఓ చక్కని శుభవార్త. మీకోసమే ఈ దేవుని పిలుపు. అదే సువార్త స్వస్థత మహాసభ. తేదీలు 25/2025 మే నెల 2-3 తారీఖుల్లో న్యూ హోప్ చర్చ్ గ్రౌండ్, జగన్నాథపురం, పాయబాటలో జరగబోతున్నాయి. ప్రతి శుక్రవారం, ప్రతిరోజు కూడా శనివారాల్లో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు న్యూ హోప్ చర్చి వారు మరి స్వార్థ స్వస్థత సభలు నిర్వహిస్తున్నారు. దానికి ముఖ్య ప్రసంగికులుగా బ్రదర్ రంజిత్ గారు రాబోతున్నారు. అలాగే స్వార్థ గాయకులు బ్రదర్ కె నరేష్ గారు విశాఖపట్నం నుంచి రాబోతున్నారు. కాబట్టి ఈ సువార్త స్వస్థత సభల్లో మీరు కూడా పాల్గొని మీరు దేవుని ఆశీర్వాదాలను, దీవెనలు పొందుకోండి. తర్వాత స్వస్థతను పొందుకోండి, విడుదలను పొందుకోండి. మీకున్నటువంటి సాతాను శోధన నుంచి, కష్టముల నుంచి, ఇబ్బందులు, ఇరుకుల నుంచి, శ్రమల నుంచి, శోధన నుంచి ఇదిగో జయాన్ని పొందుకోవాలంటే తప్పకుండా ఈ యొక్క సువార్త స్వస్థత సభల్లో పాల్గొనండి. ఆశీర్వాదాన్ని పొందుకోండి. దేవుని దీవెనలను ఇంకా అనేకులు పొందుకునేలాగున ఆ యొక్క సువార్త స్వస్థత సభలకు ఆహ్వానించండి. మీతో పాటు తీసుకువెళ్ళండి. తప్పకుండా దేవుని ఆశీర్వాదము, దేవుని ఆశీస్సులు మీ అందరిపై, మీ కుటుంబాలపై, మీ బంధుమిత్రులపై మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ ఆల్.